ఆయన చెప్తూ ఉన్నాడు, తండ్రి వీరేం చేస్తున్నారు గనుక వీరిని క్షమించుమన్నాడు. ప్రపంచంలో కదిలించినటువంటి మాట ఇది ఒకటేనండి. క్షమించడం అనేది గొప్ప మహా అద్భుతమైన వరం, అదొక ఆశీర్వాదం. క్షమించడం అనేది ఒక ఆశీర్వాదం. మీకు క్షమించడం అనేది ఒక బలం. మనస్ఫూర్తిగా క్షమించడం, కోపం లేకపోవడం, పగ పెట్టుకోకపోవడం, ముఖము దుమ్మేసిలో తుడుచుకోవడం, చెంప మీద కొట్టిన మరలా నిన్ను తిట్టినటువంటి వారు నిన్ను ప్రేమించడం, పలకరించడం, నీవే సిగ్గు విడిచి నువ్వు వెళ్ళి పలకరించడం, క్షమించు అని అడగడం మహద్భాగ్యం అండి. ప్రపంచంలో ఎవరికి లేనటువంటి ఆశీర్వాదం. నువ్వు క్షమించు అమ్మా అని అడిగితే ఎంత భగవంతుని నిన్ను ఆశీర్వదిస్తాడు. నీకు మంచిగా ఆరోగ్యం ఉండాలంటే, నీకు మంచిగా నువ్వు తృప్తిగా నువ్వు మంచిగా నిద్రపోవాలంటే ప్రేమించేటటువంటి గుణం ఉండాలి. ఆయన ప్రేమస్వరూపి. దేవుడు ప్రేమే అయి ఉన్నాడు. ఆయన ప్రేమస్వరూపి. మీరు సర్వోన్నతుని కుమారులైనట్లు ఆయన కలిగిన మనసు మీరు కూడా కలిగి ఉండాలి. క్షమించుడి చెప్తాడు 38వ వచనం. క్షమించుడి అప్పుడు మీరు క్షమింపబడుదురు, ఇయ్యుడి అప్పుడు మీకు ఇయ్యబడును అనొచ్చి. అమ్మ నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, నాకు చాలా ఇష్టమన్నమాట. అనచి కుదిలించి దిగజారునట్లు నిండు కొలతతో మనుషులు మీ ఒడిలో పోయిదురు. ఏం చెప్తున్నాడమ్మా? క్షమించుడి అప్పుడు మీరు క్షమింపబడుదురు, ఇయ్యుడి అప్పుడు మీకు ఇయ్యబడును అనచి కుదిలించి దిగజారునట్లు నిండు కొలతను మనుషులు మీ ఒడిలో కొలుతురు. మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు మరలా కొలువబడును. మనుషులు మీకు ఏం చేయాలని మీరు ఇష్టపడుతున్నారో, మీరు ఏమైతే ఆశిస్తున్నారో, నీ భర్త నుంచి నువ్వేం ఆశిస్తున్నావో, నీ భార్య నుంచి నువ్వేం ఆశిస్తున్నావో, నీ సహోదరుల నుంచి నువ్వేం ఆశిస్తున్నావో అది వారు కూడా ఆశిస్తారు. వైస్ వెర్సా. నువ్వేం కోరుకుంటున్నావో అదే వారు కోరుకుంటూ ఉంటారు. నువ్వు అనుకుంటున్నావు నాకు అలా చేస్తే బాగున్నావు, వారు నాకు ఇలాగ ఇస్తే బాగున్నావు, నన్ను పలకరిస్తే బాగున్నావు, నన్ను ఆదరిస్తే బాగున్నావు, నాకు డబ్బు ఇస్తే బాగున్నావు, నన్ను ప్రేమిస్తే బాగున్నావు. దేవుడు ఏం చెప్తున్నాడంటే నువ్వు కూడా అలాగనే వారు కూడా నీ నుంచి అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. చాలా మట్టుకి సమాజంలో ఇబ్బంది ఏంటో తెలుసండి. నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తున్నావు, అనేకులు అదే నీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నావు. నీ భర్త అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. నువ్వు ఏ విధంగా నేను గౌరవంగా ఉండాలి, ప్రయారిటీ ఉండాలి, చక్కగా ఉండాలి నువ్వు కోరుకుంటున్నావో అదే విధంగా ఎదుటి వారు కూడా నువ్వు కోరుకుంటున్నారు. మనుషులు మీకు ఏం చేయాలని అనుకుంటున్నారు అది మీరు చేయాలి సుమా. మనుషులు మీరు ఏ కొలతతో కొలుస్తారో అదే కొలత